తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే పేరు మారుమోగుతోంది. అదే దళపతి విజయ్. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేసి మొదటి అడుగులోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ ప్రభంజనానికి పాత కోటలు బద్దలయ్యాయి. ఈ చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మంచు మనోజ్ తన పోస్ట్ లో విజయ్ విజయాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ప్రజా తీర్పు ముందు చరిత్ర కూడా తల వంచాల్సిందే అంటూ ఆయన రాసుకొచ్చిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ను విమర్శించిన వారు, ఆయన రాజకీయ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు ఇప్పుడు ఆయన సత్తా చూసి ఆశ్చర్యపోతున్నారని మనోజ్ పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పుకు విజయ్ ఒక చిహ్నంగా నిలిచారని ఆయన కొనియాడారు. విజయ్ దళపతి అనే పేరు ఇప్పుడు ప్రతి సామాన్యుడి ఆశగా, మార్పుకు ఒక ప్రతీకగా మారింది. ప్రజలను తమ హృదయాల్లో మోసే నాయకులను తమిళనాడు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు విజయ్ను ఎగతాళి చేసిన వారికి, ప్రతి అడుగులో అడ్డుకున్న వారికి ఈ విజయం గట్టి సమాధానమని మనోజ్ అభిప్రాయపడ్డారు. రాజకీయ లెక్కల కంటే ప్రజల తీర్పు ఎప్పుడూ పై స్థానంలో ఉంటుందని, కోట్లాది మంది ప్రజలు ఒకే వ్యక్తిపై నమ్మకం ఉంచడం ఒక చారిత్రక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు అంటేనే భావోద్వేగాల రాష్ట్రం. అక్కడ సినిమాకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత మళ్లీ అంతటి స్థాయిలో జనాదరణ పొందిన నాయకుడిగా విజయ్ నిలిచారు. డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీలు మళ్లీ ఏకమవుతాయన్న పుకాలను పక్కన పెడితే, విజయ్ ఒంటరి పోరాటం చేసి అతిపెద్ద ఏకైక పార్టీగా తన పార్టీని నిలబెట్టడం సామాన్యమైన విషయం కాదు. మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ కేవలం ఒక అభినందన సందేశం మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో రాబోయే మార్పుకు అద్దం పడుతోంది. నా మాతృభూమి తమిళనాడు, వనక్కం నమస్తే అంటూ ఆయన ముగించిన తీరు తమిళ ప్రజల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటి చెప్పింది. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రస్థానం ఒక కొత్త శకానికి నాంది పలికినట్టే కనిపిస్తోంది.